చంద్రబాబుకు పొగిడించుకోవడం ఇష్టం. ఆయనకు పొగడతలంటే మహాసరదా. అందుకే ఓవైపు ఈనాడును, మరోవైపు ఆంధ్రజ్యోతిని పెట్టుకుని గట్టిగా వినపడేలా ఏబిఎన్, టీవీ5, ఈటీవీ లాంటి న్యూస్ ఛానల్స్ ను ఓన్ చేసుకుని బాబుగారు ఏపీలో ఎంత రాజకీయం చేస్తారో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. ఇప్పటికీ తెలుగునాట చంద్రబాబుకు బలమైన మీడియా అండదండలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా ఓవర్టేక్ చేస్తోంది. అవును, చంద్రబాబును బుక్ చేసి ఆడుకుంటోంది. తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఒక ఉత్సాహవంతురాలైన తెలుగు మహిళ తేట తెలుగులో అక్షరాలను ప్రాసగా పలికి చంద్రబాబును చక్రవర్తిగా, మంత్రిగా పవన్ను ఆ ప్రాసలో పొగుడుతూ ముందుకెళ్లింది. అఫ్కోర్స్ లోకేష్ ఉంటే ఈ తెలుగు ఆయనకు అర్థం కాకపోయి ఉండేది. కానీ లక్షల పుస్తకాలు చదివిన పవన్కు అర్థమై నవ్వేశాడు. ఇక చంద్రబాబుకు తెలుగు తెలుసు కాబట్టి ఆ ప్రాసకు, పొగడ్తలకు ముసిముసి నవ్వులు నవ్వి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఈ సీరియస్ మ్యాటర్ కామెడీగా అయ్యేసరికి అందరూ నవ్వేశారు. ఇప్పుడు వీడియో వైరల్గా మారింది. ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కేడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాషతోటి వారిని ప్రార్థిస్తున్నాను. మీ ఇద్దరు కృష్ణార్జునులాగా మంతనాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?